ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మీకు సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తినే మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ. సో మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ మనం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే జనరల్గా ఫెస్టివల్ దివాళీకి అలా చేస్తారు కదా. సో ఇవాళ నేను మీకు ఇది ఎందుకు పరిచయం చేయాలి అంటే దీంట్లో ఒక టిప్ కూడా ఉంది. ఇంట్లో కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు అంటే ఓన్లీ క్వాంటిటీలో తక్కువగా ఉన్నప్పుడు క్యారెట్ ఒకటి, ఆలుగడ్డ ఒకటి, టొమాటో ఒకటి, ఉల్లిపాయలు ఒకటి, సో మనం అలా తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఏం చేయాలి అనకుండా సో వీటన్నిటిని కట్ చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేద్దామా. నేనైతే మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని, ఇందులో మీరు ఇంకా చాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ నేను ఒక 5 వెజిటేబుల్స్ని మిక్స్ చేశాను. ఇందులో ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు, బట్ ఇవైతే టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను వీటిని తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, వీటన్నిటిని ముందే తరిగి పెట్టుకున్నాను. సో తరిగి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని రెడీగా. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, పాన్ బాగా వేడి అయ్యాక ఇందులో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక 2-3 ఎండు మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేసి ఇలా మనం స్పూన్ తీసుకొని తాలింపును ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు ముందుగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిదనం పోయేంత వరకు స్పూన్ తీసుకొని ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కలుపుకొని మరలా ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి తాలింపుతో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం అన్నింటినీ వేసి అన్నింటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటేనే మనకి త్వరగా ఉడుకుతాయి. అందుకని చెప్పి ఇలా వేసుకుంటున్నాను. కొంచెం ఇవి ఉడికేంత వరకు 2-3 నిమిషాలు ఇలా కడుపుతూ అడుగంటకుండా ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. సో ఇవన్నీ మనకి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. సో క్యారెట్ ముక్కలను కూడా తాలింపుతో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుని ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు మనకి త్వరగా ఉడుకుతాయి కాబట్టి ముందు ఏవైతే లేట్గా ఉడుకుతాయో అవి వేసుకోవాలి, తర్వాత తొందరగా ఉడికేవి లాస్ట్కి వేసుకోవాలి. సో వేసుకొని వీటిని మొత్తం తాలింపుతో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి ఇప్పుడు అడుగంటకుండా ఒకసారి మరలా ఇలా కలుపుకోవాలి బాగా స్పూన్తో. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి స్పూన్తో మొత్తం వెజిటేబుల్స్తో మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా ఒక 2-3 నిమిషాల పాటు మొత్తం అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికాక స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకొని ఇలా కలుపుకొని ఆ తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేసుకోవాలి. టొమాటో ముక్కలు త్వరగా ఉడుకుతాయి కాబట్టి నేను కారం వేసిన తర్వాత వేసుకున్నాను. ప్రతిదీ మీరు గమనించి చేసుకోండి, ఇలా నేను చెప్పినట్టుగానే చేసుకోండి. అలాగే ఇప్పుడు కొబ్బరి పొడి, రుచికి తగినంత కొబ్బరి పొడి వేసుకొని ధనియాల పొడి వేసి మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. సో ఇలా బాగా పట్టేలాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. బట్ మనం కొబ్బరి ధనియాల పొడి వేసాం కాబట్టి
అది కూడా మనకి కొంచెం ముక్కలకి పట్టాలని చెప్పేసి ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు నేను ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం అన్నంతో కానీ అలాగే చపాతీతో, రోటీతో చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే అన్నంతో కూడా తినొచ్చు. పప్పుచారు అలా చేసుకున్నప్పుడు నంచుకోవడానికి బాగుంటుంది. నార్మల్గా తిన్నా బాగానే ఉంటుంది. కాకపోతే మనకి చపాతీలో, రోటీలో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ ఎప్పుడైనా సరే రుచి చాలా బాగుంటుంది. ఇందులో మనం ఆలుగడ్డ వేసుకున్నాము, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ అన్నీ మంచి టేస్టీగా వచ్చేటివి. సో ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్నాను కదా. సో ఇలా నేను చెప్పిన ప్రాసెస్ మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటాము. ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ తినడం వల్ల కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తారు కదా. సో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.